దొంగల నాయకుడు చెప్పినట్లే అతని అనుచరులు రాజు కొడుకును, మంత్రి కొడుకును, కోశాధికారి కొడుకును వారి వెంట వస్తున్న సుబుద్ధిని పట్టుకొని తీసుకువచ్చారు. దొంగల నాయకుడు వాళ్ళను వెతకగా అతనికి ఏమీ దొరకలేదు. అందుచేత అతను తనకి నచ్చిన ఒక బట్ట తీసుకొని నలుగురిని వదిలేశాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే పక్షి మళ్ళీ అరిచింది. నాయకుడు వాళ్ళను మళ్ళీ రప్పించి మరింత శ్రద్ధగా వెతికాడు. కానీ అతనికి ఏమీ దొరకలేదు. అతను వాళ్ళను మళ్ళీ వదిలేశాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈసారి పక్షి మరింత గట్టిగా అరిచింది. నాయకుడు వాళ్ళను మళ్ళీ రప్పించి మీ దగ్గర మనులున్నాయని పక్షి చెప్తుంది. అవి ఎక్కడా అని అడిగాడు. మా దగ్గర మనులుంటే నువ్వు వెతికినప్పుడే దొరకవా అన్నారు వాళ్ళు. పక్షి పదే పదే చెబుతున్నది కాబట్టి మీ దగ్గర మనులుండి తీరాలి. అవి మీ ఒంటి మీద లేవు కాబట్టి మీరు వాటిని మింగి ఉంటారు. ఇప్పుడు చీకటి పడుతుంది. రేపు ఉదయమే మీ పొట్టలు కోసి మనులున్నాయో లేదో చూస్తాను అంటూ దొంగల నాయకుడు వారిని ఒక గదిలో బంధించాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. ఆ రాత్రి చాలాసేపు మేలుకొని సుబుద్ధి ఇలా ఆలోచించాడు. రేపు ఉదయం ఈ దొంగ మిగిలిన ముగ్గురు పొట్టలు కోసి అందులో మనులున్న సంగతి తెలుసుకున్న తర్వాత నా పొట్టలో కూడా ఒక మని ఉంటుందన్న ఆశతో నన్ను కూడా కోస్తాడు. ఎలాగో నా చావు తప్పదు. నేనేం చెయ్యాలి? తెలివైన వాళ్ళు తమ చావు తప్పదని తెలిసినప్పుడు ఎవరికైనా మంచి చేసి మంచి లోకాలు సంపాదించుకుంటారని చెప్తారు. అందుచేత రేపు ఉదయం దొంగల నాయకుడిని మొదట నా పొట్టనే కోయనిస్తే మిగిలిన ముగ్గురు బతికిపోతారు. నా పొట్టలో మని దొరకకపోతే దొంగల నాయకుడికి పక్షి చెప్పిన మాటల మీద నమ్మకం పోతుంది. వాడు విరక్తితో మిగిలిన ముగ్గురిని విడిచిపెడతాడు. వాళ్ళ డబ్బు, ప్రాణాలు కాపాడినందుకు నా కీర్తి ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా వ్యాపిస్తుంది. నా పాపాలన్నీ పోతాయి. రానున్న చావును తెలివైన వాడు ఎదుర్కోవడానికి ఇంత